రైట్. వెంకటరెడ్డి గారు, సాయి కృష్ణది లాకప్ డెత్ అనేది ఒక సంచలనమైంది. తర్వాత బూడిద చేశారనేది పెద్ద సంచలనంగా మారిపోయింది. అసలు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి నిన్నటి నుంచి. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్, పోలీసులే చేసినటువంటి మర్డర్గా చెప్తున్నారు. ఇంత పెద్ద సంచలనమైనటువంటి కేసుని ఒక ఏసీపీ స్థాయి వ్యక్తి విచారణ చేసి వాస్తవాలు వెలుగులోకి తెస్తారా? ప్రభుత్వం ఏదో విచారణ వేస్తుందంట, కమిటీ వేస్తుంది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడ ప్రభుత్వ హత్య అంట. నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు తెలిసి జరిగినటువంటి హత్య. ఒక పక్కా పథకం ప్రకారం అతన్ని తీసుకొని వచ్చి ప్రైవేటు హోటల్లో, అంటే పోలీస్ స్టేషన్లో కాకుండా, అందరం అనుకుంటుంది ఏంటి, పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అని అనుకుంటున్నాం. అవును. ఇప్పుడు నిన్న జడా శ్రవణ్ గారు వెలికి తీసినటువంటి వాస్తవాలను మనం ఒక్కొక్కటి బయటకు చూస్తూ ఉంటే, ఇతన్ని పోలీసులు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కాకుండా ప్రైవేటు హోటల్లో ఉంచి 5 రోజులు చిత్రహింసలకు గురి చేసి అతన్ని తర్వాత హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. సో ఇంకా అతను బతికేటటువంటి సిచ్యువేషన్ లేదని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతను చనిపోయాడు. ఈ సీక్వెన్స్ చూస్తే మే 8వ తారీఖు అతన్ని మార్కాపురం నుంచి తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే, తెలంగాణ నుంచి వెహికల్స్లో తీసుకొచ్చారు. తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి వెహికల్లో ఆంధ్రప్రదేశ్ వెళ్ళి, అంటే టీఎస్ అని ఉంటాయి కదా, దాంట్లో వెళ్ళి ఏదో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడికి సంబంధించిన వెహికల్స్ అని వస్తుంది. అది ఇంకా పూర్తి సమాచారం మనకు రావాలి. సో అక్కడ మార్కాపురం వెళ్ళి, మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొని వచ్చి మే 8వ తారీఖు తీసుకొని వచ్చారు. మే 9వ తారీఖు టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో పెట్టి కొట్టారు. అదేవిధంగా మే 10వ తారీఖు ఇక పోలీస్ స్టేషన్లో ఉంటే అందరికి తెలిసిపోయింది, ఇలా కొడుతుంటే మళ్ళీ వాళ్ళ తల్లిగారు వచ్చేస్తారు కదా ఇక్కడికి. అందుకని చెప్పి మే 10వ తారీఖు ఏదైతే ఒక హోటల్, ఏదైతే రమేష్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి ఒక హోటల్లో, ప్రైవేట్ హోటల్లో రూమ్ నెంబర్ 302లో పెట్టి, ఇది కృష్ణలంక పిఎస్ కింద వస్తుంది, బందర్ రోడ్ లో ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్, బందర్ రోడ్ లో ఏ హోటల్ అనేది తెలుస్తుంది. ఇది మహిళా పోలీస్ స్టేషన్ కూడా అక్కడ ఉందని అంటున్నారు, దాని ఎదురుగా ఉన్నటువంటి హోటల్ అనేది. సో ఈ 5 రోజుల పాటు, అంటే మే 10వ తారీఖు రూమ్ నెంబర్ 302లో పగలేమో టాస్క్ ఫోర్స్ వాళ్ళు కొడతారు, రాత్రేమో సిఐ నాగరాజు ఆధ్వర్యంలో కొడతారు. అంటే వంతుల వారీగా వాటాలు వేసుకొని చిత్రహింసలకు గురి చేశారు. అంటే ఇది పర్సనల్ గ్లెడ్జ్ కాదు, సంథింగ్ దీని వెనకాల ఏదో కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్లకు సంబంధించినటువంటి అంశం. నవీన్ రెడ్డి అనే అతన్ని ఇతని చేత చంపించి మళ్ళీ ఇతన్ని చంపారు. ఇదేదో ఒక పెద్ద డబ్బులకు సంబంధించినటువంటి వివాదమో, లేదంటే ఆ డబ్బులకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా తెలుసో, లేదంటే ఇతను ఏమన్నా మరి వాళ్ళ దానికి సంబంధించి అడుగుతున్నాడా ఏంటో తెలియదని, అదైతే పెద్ద మిస్టరీగా ఉంది. ఇది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఊరక ఏదో అతను ఏదో రౌడీ షీటు, అతను ఏదో గంజాయి తీసుకున్నాడనో దానికోసం కొట్టి చిత్రహింసలు పెట్టి కట్టింది కాదు. కొట్టింది అయితే మీకు 5 రోజులు పడుతుంది. మే 10 నుంచి మే 14న ప్రజా వైద్యశాలలో ట్రీట్మెంట్, అంటే మే 9 టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కొట్టారు. అంటే 9, 10, 11, 12, 13 రోజులు కొట్టి 14వ తారీఖు అతను ఏదైతే స్పృహలో లేడు కాబట్టి ప్రజా వైద్యశాలకు పట్టుకొని వచ్చారు. ఆడ మా వల్ల కాదనంటే తీసుకెళ్లి మణిపాల్ హాస్పిటల్లో డాక్టర్ వేణుగోపాల్ అంట మే 15 తీసుకొని వచ్చారు. మే 17 ఇంక వాళ్ళు కూడా వల్ల కాదన్నారు కదా, మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ అదే హోటల్లో ఆర్ఎంపీ డాక్టర్తో మళ్ళీ ట్రీట్మెంట్ చేయించిన, అది మే 23 దాకా అతను బతుకున్నాడు. మే 23వ తారీఖు చనిపోతే ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి వెళ్ళి ప్లాట్ఫామ్ 43 దగ్గర ఒక అనాథశవం లాగా పడేశారు. పడేసి తర్వాత మే 24న అక్కడ దహనం చేశారు స్వర్గపురిలో. ఇది జరిగినటువంటి కథ. అంటే అతను మే 24 అంటే అనాథ శవంని దహనం చేస్తే ఇది మే 23 లేకుండా పోతుందని వాంటెడ్లీ చేశారు. ఇది కూడా ప్రీ ప్లాన్డ్ అంతే కదా. ఇప్పుడు మీ అనాథ శవాన్ని ఒక 2 రోజులు 3 రోజులు ఉంచాల్సి వస్తుంది, ఎవరైనా క్లెయిమ్ చేస్తారా అని. ఒక చిన్న విషయం ఇక్కడ, అనాథ శవాన్ని ఉంచాలి, వీళ్ళు ముందు పేపర్లో ఇవ్వాలి పత్రికా ప్రకటన, ఆ ఫోటో చూసి ఎవరైనా వస్తారు ఒక అనాథ కాదనేది చేయడానికి. అది ఎక్కడ ఇచ్చినట్టుగా నేను పేపర్లు చూస్తే ఆ డేట్ల ప్రకారం నాకు ఎక్కడ కనపడలేదు జిల్లా పేపర్లో కూడా. ఎందుకంటే నార్మల్గా ఏంటి, అనాథశవం ఇస్తే వాళ్ళ అమ్మాయిలు వస్తారు కదా కనిపెట్టి, అనాథశవం ఇప్పుడు ఆ ఫేస్ అన్ని కనిపెట్టి వస్తారు కదా యువకుడు, అందుకని చెప్పి వాళ్ళు పక్కాగా అనాథశవం అని చెప్పి ఏదో బయట కట్ చెప్పేసి సో తగలబెట్టేశారు. మే 24న అతను దాన సంస్కారాలు కూడా అయిపోయినాయి. అయితే ఇక్కడ 4వ తారీఖున, జూన్ 4వ తారీఖున వాళ్ళ తల్లిగారు అదేవిధంగా లాయర్లందరితో ప్రెస్ మీట్ పెట్టి హెబియస్ కార్పస్ రిట్ వేసామన్న తర్వాత 13 రోజుల దాకా కూడా ప్రభుత్వం స్పందించలేదు సార్. మనం ఇక్కడ బాగా గమనించాల్సింది. సిఐ నాగరాజు జూన్ 4వ తారీఖు ఏమో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అక్కడే ఉన్నాడు, జూన్ 5 ఉన్నాడు, 10 ఉన్నాడు, ఏదైతే 15వ తారీఖు ఇప్పుడు వీఆర్లోకి పంపించామన్నారు, 17 ఏమో సస్పెండ్ చేసామన్నారు.
అంటే మరి ఇంకేదైనా చిన్న చిన్న ఆధారాలు ఉంటే ఈలోపు మిస్ చేసుకోమనే కదా, అది ఈలోపు ఆధారాలన్నీ కూడా చెరిపేయమనే కదా దానికి అర్థం. ఇంకేముంటుంది సార్ అక్కడ? ఏ ఎవిడెన్స్ అయినా దొరుకుతుందా? ఏముంటుంది? సీసీ ఫుటేజ్లు గీసీ ఫుటేజ్ కొంతమంది కోతులు ఎత్తుకెళ్ళాయి. అవును, ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో అనేక సార్లు అనేక సీసీ ఫుటేజ్లో కోర్టు అడగంగానే కోతులు ఎత్తుకుపోయినాయి. ప్రముఖ హోటల్ అంటున్నారు కదా, ఆ హోటల్ CCTV ఫుటేజ్ కూడా చూడాలి కదా. ఏ హాస్పిటల్ తీసుకెళ్లారో ఆ హాస్పిటల్ CCTV ఫుటేజ్ సార్. ఇప్పుడు ఎలికలు లేదంటే విజయవాడలో కుక్కలు బెడదా ఇవి ఉన్నాయి కాబట్టి కుక్కలు కొరికేసి ఉండాలి, లేకపోతే ఎలికలు కొరికేసి ఉన్నాయని రేపు పొద్దున్న చెబుతారు. 10 రోజుల తర్వాత ఎవరు పట్టించుకుంటారు? దీనికి సంబంధించి ఇంకో అంశం వస్తుంది. ఏది పోలీస్ స్టేషన్ కొరికేస్తాయి, ప్రముఖ హోటల్లోనూ గురికేస్తాయి, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లోనూ గురికేస్తాయి. ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్ అక్కడ కూడా ఎలుకలు చూద్దాం. అందుకనే సార్, అందుకనే ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థతో విచారణ జరిగితే ఇది ఖచ్చితంగా మసిబూసి మారేడుకాయ చేస్తారు. ఎందుకు నేను ఆ మాట అంటున్నాను? ఇదే పోలీసు వ్యవస్థ మీద వస్తున్నటువంటి ఆరోపణ, ఇదే సిఐ చంపాడు అనేది క్లియర్ ఎవిడెన్స్. సిఐతో పాటు మరికొంతమంది చాలా మంది ఉన్నారని వస్తుంది. మరి అలాంటిది ఇదే దర్యాప్తు సంస్థ ఇదే పోలీసులు విచారణ చేస్తే ఎలా వస్తుంది అది బయటికి? సిబిఐ విచారణ జరిగితే బయటకు వస్తుంది. మరి ఎందుకు సిబిఐ విచారణకి వేయట్లేదనంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్న డీజీపీ గారికి మరి 4వ తారీఖు ఈయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సిపికి దీంట్లో సంబంధం లేకపోతే సిపి ఆ సిఐని ఇదిగోండి మేము టెంపరీగా అతని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నాం, ఇది అతను డ్యూటీలోంచి విఆర్కి పంపించేసి ఇమీడియట్ గా ఎంక్వైరీ కమిషన్ వేస్తాం అని చెప్పాడు. విఆర్కి పంపించేసి ఎంక్వైరీ కమిషన్ వేస్తా అన్నాడు అనేవాళ్ళు. 4వ తారీఖు ఆమె వచ్చి హెబియస్ కార్పస్ వేసినా చెప్పలా. 5 లేదు, 6 లేదు, 10 లేదు, 12 లేదు అంటే ఏంటి అన్ని? సో సిపికి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, తెలుసు. సిపి రాజశేఖర్ బాబుకి ముందే తెలుసు. ముందే తెలియకపోతే ఇమీడియట్ గా సిఐ మీద చర్యలు తీసుకునేవాళ్ళు. డీజీపీ గారికి కూడా ఈ సమాచారం లేకపోతే డీజీపీ గారు ఎందుకు నోరు మెదపలు? అప్పటి నుంచి ముఖ్యమంత్రి అంట సింగపూర్ పోక ముందు కదా ఇవన్నీ జరిగినాయి. ఆయన పోయి వచ్చినాకంట దీని మీద అంటే అందరిని పిలిచంట చేసేసి అప్పుడు సస్పెండ్ చేశారంట. వెంటనే స్పందించలేదా సీఎం గారు? ఎక్కడ స్పందించారు? వెంటనే ఎంత బాగా స్పందించారు. మనం ఇప్పుడు మోందాన్ని ఎగిరిదన్నట్టు తన్నాలి కదా. అక్కడ కూడా ఎవరో ఒకరు తన్ని తొందరగా ఏమైందని అడగాలి కదా. న్యాయం జరిగిద్దా చేస్తా అన్నారంట. ఏమి న్యాయము? బతికున్న సాయికృష్ణని తీసుకొని వస్తే న్యాయం జరిగిద్దా? చచ్చిపోయిన బూడిదిస్తే న్యాయం జరిగిద్దా? ఎవడైతే దీని వెనకాల చంపాడో దాని మోటివ్ ఏంటో దానికి సంబంధించిన డబ్బులు ఆఫ్టర్ ఆల్ ఒక సిఐ ₹1 కోటి ఆఫర్ చేస్తాడండి. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎన్ని కోట్ల రూపాయలు ఈ ట్రాన్సాక్షన్లో లేకపోతే కోటి ఆఫర్ చేస్తానని చెప్తాడు. ఇది డైరెక్ట్గా అంటుంది. మీరు ఇది దీనికి సంబంధించి వేరే ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అది నెక్స్ట్ చెప్దాము, ఎందుకంటే ఏమేమి జరుగుతా ఉందనేది. కాకపోతే ఒకటైతే మాత్రం ఏపీ పోలీసుకి 36వ ర్యాంక్ ఇచ్చారు కదా మొన్న. అవును, ఏది ఇలా పనితీరు అంత వరస్ట్గా ఉందా అని. ఈసారి అసలు ర్యాంక్ కూడా ఇవ్వటం దండగేమో. లాస్ట్ ర్యాంక్ ఉంది, లాస్ట్ ర్యాంక్ కూడా మన 16 పాయింట్లు ఇస్తారు 100 పాయింట్లకి. 36వ స్థానంలో ఉంది చిట్ట చివరన సతికల పడినటువంటి పోలీసు. ఇప్పుడు లాకప్ డెత్లో ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చుగా. లాకప్ డెత్లు బూడిద మాయం చేసే దీంట్లోనే లాస్ట్ ర్యాంక్ పోలీసులు పనితీరు. ఈ పోలీసులు వరస్ట్ బిహేవియర్లో అందరినీ అంటలేదు సార్. మళ్ళీ నోటెడ్, చాలా మంది పోలీసులు మంచి వాళ్ళు ఉన్నారు. ఈ రెడ్ బుక్ను అమలు చేయమని వాళ్ళ మీద ప్రెజర్ తెస్తున్నా మేము చేయమని చెప్పినటువంటి పోలీసులు కూడా ఉన్నారు. సో కానీ కొంతమంది ఎవడైతే పసుపు చొక్కా వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా జగన్ గారు చెప్పినట్టుగా ఏది గంజాయి నమ్ముతున్నారు. పోలీసుల సమక్షంలోనే గంజాయి జరుగుతా ఉంది. కొంతమంది వాళ్ళే ఆల్రెడీ గంజాయి పోలీసులే చేయించారు కదా అనంతపురంలో పోలీసులు. తర్వాత హనీ ట్రాప్లు. ఒక చిన్న విషయం చూడండి సార్, ఇది మన బూత్ పత్రికలోనే బూత్ జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి కనపడుతుందా మీకు? కనిపిస్తుంది. కనపడలేదు అంటే కనపడుతుంది కదా. ఏంటిది? బ్లేడ్ బ్యాచ్ కవాతుతో ఉలిక్కి పడ్డ బెదవాడ. 2000 మంది గంజాయి బ్యాచ్ ఇదే పోలీసుల సమక్షంలో ర్యాలీ తెస్తుంటే ఇంక ఎక్కడుంది సార్ పోలీసు? ఎక్కడ? మామూలుగా చూడండి, ఎవరో ఒక రౌడీ షీటర్ చచ్చిపోతే రౌడీ షీటర్ పావురం అంతమయాత్రలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన బ్లేడు గంజాయి బ్యాచ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని బెదవాడలో ప్రదర్శన పోలీసులపైన రుబాబు చేయడం సంచలనం రేకెత్తిస్తుంది. సుమారు 2000 మందికి పైగా. చూడండి సార్, పావురం అంతమయాత్రలో సింగ్ నగర్ LBS నగరానికి చెందిన బల్జిత్తు, పటేల్ నగరానికి చెందిన బాబ్జీ, జక్కంపూడి కాలనీకి చెందిన శంకర్, బ్లేడ్ బ్యాచ్ నాయకుడు శివయ్య, వీళ్ళందరూ చూడండి ఎక్కడ? భవానీపురం, ఏకలవ్య నగర్, కండ్రిక, గులాబీతోట, గాంధీనగర్, గవర్నర్పేట, రైల్వే స్టేషన్, తారాపేట సెంటర్, మల్లికార్జునపేట, చిట్టినగర్, కృష్ణలంక, రాణిగారి తోట. ఎంత దూరం ర్యాలీ చేశారు సార్. ఇవన్నీ 15 కిలోమీటర్లు. మరి డీజీపీ, సిపి, మరి ఈ కృష్ణలంక చేసినప్పుడు ఈ సిఐ ఎక్కడన్నాడు? ఈ సిఐ ఉన్నప్పుడే జరిగింది. అంటే ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్కి మీరే అడ్డా అని చెప్పొచ్చు కదా. మరి మీరు ఇలా కవాతు చేస్తా ఉంటే వాళ్ళు ర్యాలీ చేస్తున్నప్పుడే ర్యాలీ ఆపాలి కదా. తర్వాత ఏదో కేసు పెట్టామని చెప్పి తూతు మంత్రంగా
ఏదైతే భవానీపురం పిఎస్లో కేసు పెట్టామని రాశారు. Yes. ఇది 2000 మంది అంట సార్ గంజాయి బ్లేడ్ బ్యాచ్. మొత్తం స్క్రాప్ అంతా ఇక్కడే ఉంది కదా. మ్మ్. ఈ స్క్రాప్ లో పోలీసుల పాత్ర ఉంది. పోలీసుల పాత్ర లేకపోతే ఇంతమంది రౌడీ షీటర్లు ఒకేసారి ర్యాలీ చేస్తుంటే తెలియకుండా ఉంటుంది సార్. అక్కడ ఆ పరిధిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి? సో ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. ముఖ్యమంత్రి ఇంటికి కోతవేటు దూరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ 2000 మంది ర్యాలీ చేస్తా ఉన్నారు విజయవాడ నగరంలో. అంటే విజయవాడ నగరంలో సిపితో పాటు అందరూ ఈ గంజాయి బ్లేడ్ బ్యాచ్ దగ్గర రోజు డబ్బులు తీసుకొని కుమ్మక్కాయాలని అర్థం కదా. ప్రజలను కూడా అర్థం చేసుకోమని చెప్తా ఉన్నా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత వరస్ట్గా ఉంది ఈ ప్రభుత్వం పనితీరు, ఈ పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారంటానికి ఇది నిదర్శనం.